అమెరికా అధ్యక్షుడిగా ఇంకా బైడెన్ ఉన్నారు. కమలా హ్యారిస్ ప్రస్తుతం అధ్యక్ష అభ్యర్థి. బైడెన్ శాంతం లైమ్లైట్లోంచి పక్కకి పోబడ్డాడు, కానీ అధ్యక్షుడిగా ఇంకా బైడెనే ఉన్నాడు. అయితే బైడెన్ కొడుకు ఇప్పుడు 9 ఛార్జెస్, $1.4 మిలియన్ ట్యాక్స్ ఎగవేషన్ కేసులలో 9 కేసులలో నిందితుడిగా కాదు, అతను నేరం చేశాడని ధృవీకరించింది న్యాయస్థానం. 17 సంవత్సరాల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. డిసెంబర్ 16న దీనికి సంబంధించినటువంటి తీర్పు కీలకం కాబోతోందనమాట. 3 నెలల క్రితం అతను తుపాకీ ఏదైతే లైసెన్స్ లేనటువంటి ఒక అక్రమ తుపాకీ కలిగి ఉన్నాడన్నది అప్పుడు ఇంకొక కేసు కూడా ఉంది. ఓవరాల్గా డ్రగ్ యూసేజ్ అన్నటువంటి కేసు కూడా తన మీద ఉంది. ఇంకా వాటికి ఏమొస్తుందో తెలియదు. ఓవరాల్గా మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవి ఏమన్నా పక్కెళ్ళిపోయే అవకాశం ఉండొచ్చును. ఒకవేళ వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే వాటిట్లో శిక్ష పడి జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది హంటర్ బైడెన్కి.